తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరిగింది. మిత్రులారా, శ్రేయోభిలాషులారా, వృద్ధులారా, వికలాంగులారా, వితంతులారా, మీ అందరికీ మే నెలకు సంబంధించిన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం, పెరిగిన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం అయితే ఉండబోతుంది. దానికి సంబంధించిన పూర్తి సమాచారం, కావలసిన పత్రాలు కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెమ్మలకు, సోదరీమణులకు 2,500 రూపాయల పంపిణీ కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించిన అర్హతలు, నిబంధనలు కూడా ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి వెన్నుముక తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు కూడా రైతు బంధు 15 ఎకరాలకు పెంచుతూ కీలక ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది కదా, దీనికి సంబంధించింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యాధునిక రుణమాఫీ పథకానికి సంబంధించిన కీలక అప్డేటు ఎప్పటి నుంచి 2018 నుంచి 2024 వరకు అవుతుందా, ఎన్ని సంవత్సరాల వారికి అవుతుంది, ఏ బ్యాంకులో ఉన్న వారికి అవుతుంది అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. ఈ వీడియో చూస్తున్న నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, తెలంగాణ రైతన్నలు, తెలంగాణ ప్రజానికానికి ఒక విన్నపం. చూసిన వెంటనే మన వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ చేరడం జరుగుతుంది. అదేవిధంగా మిత్రులారా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం నేను ఎన్నో న్యూస్ పేపర్స్ ని చదివి ఎంతో ప్రామాణికమైన సమాచారాన్ని తీసుకొని మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. తద్వారా మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గాని, కేంద్ర ప్రభుత్వం గాని ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా సరైన సమాచారాన్ని ఇచ్చి మిమ్మల్ని ఆ ప్రజా సంక్షేమ పథకంలో భాగం చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. కావున ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాం. మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఈ జూన్ నెలలో వీరందరికీ 2,500 రూపాయల పంపిణీ కార్యక్రమం అయితే ఉండబోతుంది. దీనికి సంబంధించిన లిస్టు కూడా ఈ మే ఎండింగ్ లో లేకపోతే జూన్ ఫస్ట్ వీక్ లో అయితే లిస్టును విడుదల చేయడం జరుగుతుంది మిత్రులారా. అదేవిధంగా రైతు బంధు కోసం వెయిట్ చేస్తున్న రైతన్నులకు 3-4 ఎకరాల వారికి పంపిణీ జరిగింది. 5 నుంచి 15 ఎకరాల వరకు ఈ మే ఎండింగ్ లోపు వేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా తెలంగాణ రాష్ట్ర రైతన్నలందరూ 1000 కళ్లతో వేచి చూస్తున్న పథకం తెలంగాణ రైతు రుణమాఫీ. ఈ రుణమాఫీకి సంబంధించి పూర్తి సమాచారం కూడా, కీలకమైన సూచనలు కూడా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఎవరైతే రైతు రుణమాఫీ కోసం చూస్తున్నారో బ్యాంకు అధికారులకు కూడా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ప్రజలకు ఎవరు కూడా ఒత్తిళ్లకైతే గురి చేయకండి, ప్రతి ఒక్కరికి రుణమాఫీ అనేది చేసే బాధ్యత మాది, కాబట్టి మీరు ఈ విధంగా ముందుకైతే వెళ్ళండి అని కీలక సూచనలు చేయడం అయితే జరిగింది. ఇంకా ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న తెలంగాణ వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఏప్రిల్ నెల ఆసరా పింఛన్లు ఇప్పటికే చాలా జిల్లాల్లో జమ కావడం జరిగింది. ఇంకా కొన్ని జిల్లాల్లో జమ కాలేదు. వారందరికీ ఈ 2-3 రోజుల్లో జమ చేసే యోచనలో ఉంది. మరి మే నెల ఆసరా పింఛన్లు మాత్రం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పంపిణీ ఉంటుంది కాబట్టి మే మొదటి వారంలోనే ఇచ్చే అవకాశం అయితే ఉంది. కానీ మే నెలలో పెరిగిన ఆసరా పింఛన్లకు సంబంధించిన కీలక జీవో, అదేవిధంగా ఎవరెవరికైతే ఆసరా పింఛన్లు పెరిగాయో వాళ్ళందరి పేరు, అదేవిధంగా ఎవరెవరైతే కొత్తగా అప్లై చేసుకున్నారో వారందరి పేరు, పాత వారికి రద్దవుతున్నాయి కదా వాళ్ళందరి పేరును తీసేసి కొత్త ఆసరా పింఛన్ల లిస్టు విడుదల చేసి జూన్ 5న ఎన్నికల కోడ్ కంప్లీట్ అయిన తర్వాత మే నెల ఆసరా పింఛన్లనే జూన్లో ఇచ్చే యోచనలు అయితే కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ 2 రోజుల్లో అయితే రావడం అయితే జరుగుతూ ఉంది. మిత్రులారా, శ్రేయోభిలాషులారా, వృద్ధులారా, వికలాంగులారా, రైతన్నలారా, తెలంగాణ ప్రజానీకం, మీకు ఒకటే ఒక విన్నపం. మన దగ్గర ఉన్నదే ఓటు హక్కు. ఆ ఓటు హక్కుని ఆయుధంగా యూజ్ చేసుకుందాం, డబ్బులకైతే అమ్మవద్దు. మనల్ని 5 సంవత్సరాలు సరిగ్గా పరిపాలించే ప్రజానాయకులకు మాత్రమే మన
విలువైన ఓటును వేసి వారిని గెలిపించుకుందాం. మన ప్రజా సంక్షేమ పథకాలకు అమలు చేసుకోవడానికి మనమే పునాదులు వేయాలి. ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.